అమెరికాలోని న్యూయార్క్ సిటీలో హనుమాన్ టెంపుల్ నుంచి మాకు గాడ్ ఆర్నమెంట్స్ కావాలని ఆర్డర్ వచ్చింది. ఆ స్వామి కృపగా భావిస్తున్నాము. మాకు చాలా సంతోషంగా ఉంది, ఇంకా చాలా తృప్తిగా కూడా ఉంది. హనుమయ్యకు ఇంకా మిగతా దేవుళ్లకు ఆభరణాలు చేయటం మాకు దొరికిన చాలా మంచి అదృష్టం. ఇలా స్వామి కార్యంలో పాల్పంచుకోవటం మాకు చాలా సంతోషంగా ఉంది. మేకింగ్ ప్రాసెస్ ఎలా చేసామని మీకు ఇవాళ వీడియోలో చూపిస్తాము. ఈ ఆర్డర్ అయితే అశోక్ గారు మమ్మల్ని కాంటాక్ట్ అయ్యారు ఆన్లైన్ ద్వారా. ఇలా టెంపుల్లో మాకు విగ్రహాలకి ఆభరణాలు కావాలండి, చేసిస్తారా, మెజర్మెంట్ చెప్తామని. సో అలా స్టార్ట్ అయింది. ఇక్కడ మీరు చూసే విఘ్నేశ్వర స్వామికి, రాధాకృష్ణమూర్తులకు, పంచముఖ హనుమాన్ స్వామికి, అలాగే సీతారామ లక్ష్మణ సమేత ఆంజనేయ స్వామికి, ఇంకా దుర్గామాతకు, వీళ్ళందరకు ఆర్నమెంట్స్ కావాలని మమ్మల్ని కాంటాక్ట్ అయ్యారు. ఇవి కంప్లీట్ అయిపోయిన తర్వాత ఒక్కొక్కరికి ఏమేమి మోడల్ క్రియేట్ చేసాము, ఎవరికి మనం ఏదని చేసామో మీకు చూపిస్తాము. అప్కమింగ్ వీడియోస్లో మన ఛానల్లో అప్లోడ్ చేస్తాము. వేసిన తర్వాత మనం పంపించినవి వాళ్ళకి రిసీవ్ అయ్యాక ఎలా ఉన్నాయని. సో ఇలాంటివి దేవుళ్లకు, గుడిల్లో, మీ ఊర్లలో టెంపుల్స్కి కూడా ఇవ్వచ్చు. రోల్ గోల్డ్ ఎక్కువ ఇస్తూ ఉంటారు, అవి తొందరగా పాడైపోతూ ఉంటాయి. ఫ్యాబ్రిక్ పైన స్టిచ్ చేసినవి చాలా స్ట్రాంగ్గా ఉంటాయి. హలో అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు యోగ్యశ్రీ డిజైనర్ స్టూడియో. ఆ దేవుడి కృప ఉంది కాబట్టే మేము ఇలా ఆర్నమెంట్స్ అనేది చేయగలిగాము. ఒకటి నెట్ ఫ్యాబ్రిక్ పైన చేసాము లాంగ్ లెంత్ది, రిమైనింగ్ అన్ని ఇలా స్మూత్ వెల్వెట్ ఫ్యాబ్రిక్ పైన కస్టమైజేషన్ చేసాము మంచి కుందన్స్ అని యూజ్ చేస్తూ. ఎలా చేసాము, ప్రాసెస్ ఏంటి అనేది ఇప్పుడు చూద్దాము. స్టార్టింగ్ ఇలా క్లాత్ని ఫ్రేమ్ పైన ఫిట్ చేసిన తర్వాత ఇలా 4-5 మెంబర్స్ కలిపి కంప్లీట్ చేస్తే కానీ ఇంత మంచి బ్యూటిఫుల్ ఆర్నమెంట్స్ అనేది ఇది ఇలా తయారవ్వలేదు. ఒకసారి చూసినట్లయితే ఒకళ్ళు ట్రేస్ చేస్తున్నారు, ఒకళ్ళు స్టార్టింగ్లో ఉంది. ఇలా 1 by 1గా స్టిచ్ చేస్తూ ఉన్నారు ప్రాసెస్లో. కుందన్స్ మగ్గం వర్క్లో చాలా కీ రోల్ ప్లే చేస్తాయి. పెట్టిన వైపు ఎలా ఉంది, పెట్టిన వైపు ఎలా ఉందో ఒకసారి అబ్జర్వ్ చేయండి. ఒక్కొక్క దానికి ఒక్కొక్క టైప్ ఆఫ్ కుందన్స్, స్టోన్స్ అనేది కలర్స్ చేంజ్ చేస్తూ యూజ్ చేసాము. స్టిచ్చింగ్ అయిపోయాక మీకు చూపిస్తాం దేనికి ఏ కుందన్స్ యూజ్ చేసాము, లుక్ ఎలా ఉంది అని. మగ్గం వర్క్తో చేయటం వల్ల ఇంకా బాగా కనిపిస్తుంది. మీకు ఏ మోడల్ నచ్చినా, ఎవరికైనా ఇవ్వాలనుకున్నా మనం ఇలా చేసిస్తామండి. చాలామందికి తెలియకపోవచ్చు, అందుకని మీకు వీడియోలో చూపిస్తున్నాము. మగ్గం పైన రిమూవ్ చేసిన తర్వాత ఫ్యాబ్రిక్ని నెక్స్ట్ కటింగ్ ప్రాసెస్ ఉంటుంది. ఇందులో కూడా మనము బ్యాక్ సైడ్ స్టిచ్చింగ్ చేసేటప్పుడు కాటన్ ఫ్యాబ్రిక్ యూజ్ చేసి స్టిచ్ చేసాము. కంఫర్ట్గా ఉంటుంది. లోపల స్టిఫ్గా ఉంటే బాగోదు, అంటే లోపల షీట్ అనేది వేసి స్టిచ్ చేస్తారు. ఇలా నార్మల్ కాటన్ వేసి స్టిచ్ చేయటం వల్ల దేవుడికి హత్తుకుపోయినట్టు అలా కనిపిస్తుంది. మొత్తం 7 ఆర్నమెంట్స్ ఇవి. అన్నీ బాగా కుదిరాయి, కానీ ఒకటి మాత్రం మాకు కూడా అంత మంచిగా అనిపించలే రిమైనింగ్ వాటితో పోలిస్తే. అది ఎవరికి చేసిన ఆర్నమెంట్, మేము ఎవరికని చేసాము అవి కూడా మీకు చూపిస్తాము. ఇప్పుడు కటింగ్ అయిపోయింది కదా, నెక్స్ట్ స్టిచ్చింగ్ ప్రాసెస్. మగ్గం వర్క్ నీట్గా వస్తే సరిపోదు, ఇలా స్టిచ్ చేసేటప్పుడు కూడా పర్ఫెక్ట్గా చేస్తేనే చాలా మంచిగా కనిపిస్తుంది ఆర్నమెంట్స్. మాకు యూఎస్ఏ నుంచి పర్టికులర్గా ఆన్లైన్ ద్వారా అంతకుముందు అయితే రాలేదు. గాడ్ ఆర్నమెంట్స్దే మాకు ఫస్ట్ ఆర్డర్. నార్మల్గా ఇక్కడ ఇండియాలో ఉండే ఫ్యామిలీ వాళ్ళు ఫారిన్ కంట్రీలో ఉన్న పిల్లలకి అలా స్టిచ్ చేయించుకునే వాళ్ళు రెగ్యులర్గా మా దగ్గర అలానే చేయించుకుంటూ ఉంటారు. ఈ మధ్య మన యూట్యూబ్ ఛానల్లో వీడియోస్ చూసి ఆర్డర్స్ వస్తున్నాయి కెనడా నుంచి. ఇంకా మీకు అప్కమింగ్ వీడియోస్లో కూడా చూపిస్తాము. సో మాకు చాలా హ్యాపీగా ఉంది ఇలా ఆన్లైన్ ద్వారా ఆర్డర్స్ రావటం. ఆంధ్రప్రదేశ్లో కూడా కొన్ని ప్లేసెస్ నుంచి మనకి సెండ్ చేస్తున్నారు, ఇంకా హైదరాబాద్ నుంచి కూడా. అవన్నీ మీకు చూపిస్తాము అప్కమింగ్ వీడియోస్లో. ఇక్కడ స్టిచ్చింగ్ చేసేటప్పుడు కూడా ఒక్కొక్క ఆర్నమెంట్ ఒక్కొక్కలాగా స్టిచ్ చేశారు. కొన్నిటికి బ్యాక్ హెమ్మింగ్ చేయాల్సిన వచ్చింది డిజైన్ ప్రకారం. విఘ్నేశ్వర స్వామికి నెట్ ఫ్యాబ్రిక్ పైన చేసాం కదా, ఇది స్టిచ్ చేయడం కూడా వర్క్ చేసేటప్పుడు కూడా చాలా డెలికేట్, చాలా టైం పట్టింది కూడా. ఇది ఒక్కటే ఒక ఫ్రేమ్ మీద పెట్టి స్టిచ్ చేసాము. డిజైన్స్ అన్నీ కంప్లీట్ అయిపోయాయండి, మీకు చూపిస్తాము. ఒక కృష్ణదేవుడి మాత్రం స్టిచ్చింగ్లో ఉంది. ఫస్ట్ అయితే చూసేయండి. ఫస్ట్ నెట్ ఫ్యాబ్రిక్ పైన చేసింది విఘ్నేశ్వర స్వామికి. లెంత్ అనేది ఇంత కావాలని చెప్పారు. ఈ కింద మాత్రం కొంచెం హోల్డ్ అవుతున్నట్టు వచ్చింది. రిమైనింగ్ అంతా డీటెయిలింగ్ అని ఒకసారి చూడండి. ఎల్లో కలర్, బేబీ పింక్, రెడ్ కలర్ కుందన్స్ యూజ్ చేసాము. మ్యాంగో షేప్లో వర్క్ వస్తుంది, ఎక్కువ హైలైట్ అవుతుంది డిజైన్లో. ఒకసారి చూసేయండి ఫస్ట్ డిజైన్. నెక్స్ట్ రామచంద్రమూర్తికి అని డిజైన్ చేసాము. ఇది ఒక్కటి మాకంత మంచిగా అనిపించలేదు. వాళ్ళు మనకి సెండ్ చేసిన పిక్లో ఇలాంటి మోడల్ ఉంది. సో ఫస్ట్ ఇది ట్రై చేసిన తర్వాత మాకు అంత బాగా అనిపించలేదు, ఇంకా డిజైన్స్ అన్నీ మార్చేసాము. ఇంకా సీతమ్మ తల్లికని ఇలా డిజైన్ చేసాము. ఎల్లో కలర్, గ్రీన్ కలర్, బ్లూ కలర్ కుందన్స్ విత్ జరదోసి అనేది యూజ్ చేస్తూ డైమండ్ షేప్ కుందన్స్ తీసుకున్నాము. ఆ తర్వాత డిజైన్ ఏమో దుర్గామాతకని చేసాము.
మనం ఇలా దేవుళ్ళకి ఫోటో పంపించాక వీరికి ఇలా అయితే బాగుంటుందని మనం చేసాము. అక్కడికి వెళ్ళిన తర్వాత ఏ దేవుళ్ళకి ఏ ఆర్నమెంట్ వేశారో కూడా మీకు చూపిస్తాం. నెక్స్ట్ రాధాదేవి కానీ మనం ఇలా ముత్యాలు వచ్చేలాగా డిజైన్ చేసాము. గ్రీన్ రెడ్ కలర్ స్టోన్స్ అనేది హైలైట్ చేస్తూ జర్దోసి అవుట్లైన్స్ పైన డైమండ్ షేప్ గుందని పెట్టడం వల్ల చాలా మంచిగా ఎంబోజ్ అవుతుంది. కింద సపోర్ట్ బాగుంటుంది. నెక్స్ట్ ఆంజనేయ స్వామికి చేసిన ఆభరణం. ఇక్కడ చూస్తే హనుమయ్యకు తగ్గట్టుగా వైట్ అండ్ రెడ్ కలర్స్ మాత్రమే యూజ్ చేస్తూ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ కుందన్స్ యూజ్ చేసాము. చాలా బాగుంది ఇదైతే ఫినిషింగ్ కానీ. నెక్స్ట్ లక్ష్మణ స్వామికి చేసాము. మేము లక్ష్మణ స్వామి కానీ ఇలా క్రియేట్ చేసాము. వైట్ కలర్, పింక్ కలర్, బ్లూ, గ్రీన్ ఇలా యాడ్ చేస్తూ జర్కన్స్లో కూడా డిఫరెంట్ కలర్స్ యూజ్ చేసాము. మొత్తం ఇలా కంప్లీట్ అయిపోయాయి కదా. చాలా బ్రైట్గా ఉంది. లైట్ ఆన్ చేస్తే చూసారా ఎంత మంచిగా కనిపిస్తుందో. లైట్స్ అన్నీ ఆన్ చేస్తే ఒక షైన్, కొంచెం తగ్గిస్తే ఒకటి. ఇంకా బయటకి ఇంకా చాలా బాగున్నాయి వీడియోలో కంటే. ఇక్కడ కృష్ణదేవులది స్టిచ్చింగ్ చేస్తున్నారు. చాలా బుజ్జిది, చాలా క్యూట్గా ఉంది. పింక్ అండ్ వైట్ కలర్లో ఇలా కస్టమైజ్ చేసాము. మన దగ్గర కస్టమైజేషన్ అవైలబుల్గా ఉంటుందండి. మీకు నచ్చినంత లెంత్లో, నచ్చినంత విడ్త్లో, నచ్చిన మోడల్స్ అయినా సెండ్ చేసినా, మమ్మల్ని క్రియేట్ చేయమన్నా, మీకు ఏదైనా డౌట్స్ ఉన్నా కానీ మాకు వాట్సాప్ మెసేజెస్ చేయండి. ఎంత ప్రైస్ కానీ ఏదన్నా కావాలి అనుకున్నా మీకు హ్యాపీగా మీ ఊర్లో దేవుళ్ళ విగ్రహాలకు ఏదైనా అకేషన్స్ అప్పుడు ఇవ్వచ్చు. చూసారు కదా, ఇలాంటివి మీకు కూడా కావాలి అనుకుంటే తప్పకుండా యోగ్యశ్రీ డిజైనర్ స్టూడియోని కాంటాక్ట్ అవ్వండి. ఆఫ్లైన్ అండ్ ఆన్లైన్ ఫెసిలిటీ ఉంటుందండి. డైరెక్ట్గా స్టోర్ని విజిట్ చేసేవాళ్ళు గుంటూరు లక్ష్మీపురం వరమహాలక్ష్మి సిల్క్స్ దగ్గరలో ఉంటుంది యోగ్యశ్రీ డిజైనర్ స్టూడియో. ఆన్లైన్ ద్వారా ఆర్డర్స్ ఇవ్వాలి అనుకుంటే మీరు మాకు సెండ్ చేస్తే స్టిచ్చింగ్ చేసి మళ్ళీ మీకు పంపిస్తాము. చిన్నపిల్లల నుంచి పెద్దవాళ్ళ వరకు ఎలాంటి అవుట్ఫిట్ అయినా కస్టమైజేషన్ చేస్తాము. జస్ట్ ఫోటో చూపించి నాకు ఈ మోడల్ కావాలని మాకు పంపిస్తే చాలు. ఇదేనండి ఇవాళ షేర్ చేసిన వీడియో. మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుసుకుందాం.